ముఖ్యంగా జగనన్న చెప్పినందుకు ఇక్కడికి రావడం జరిగింది. జగనన్న నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, మా పేద కళాకారులు, మా బిడ్డలు, మా చెల్లెళ్ళు అందరికి కూడా ఎక్కడ వారికి ఏ ఆపద వచ్చినా నీ ఉన్న సంగతి మర్చిపోకుండా హాస్పిటల్లో, ఎందుకంటే మీ ఊరు బిడ్డగా గర్వపడాలి. నరసింహ అండాలు సౌజన్యకు భర్త మా జగనన్న. ఎందుకంటే ఈ ఆపద సాపదకు అడ్డుకునేవాడిగా మా పిల్లలందరికీ కూడా ఎక్కడ ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ వైద్య రంగంలో, ఎందుకంటే మీ ఊరు బిడ్డగా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బాధిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా ప్రతి కార్యక్రమంలో నన్ను పిలుస్తూ ఉంటాడు నర్సన్న అని. ఎందుకంటే జగనన్న కూడా నా పాటలు 2 ఉన్నాయి. జగనన్న బాటలో నా ఊరికి రామో తమ్ముడా, జగనన్న బాటలో నా అని పాడింది. ఎందుకంటే ఎప్పుడో ఫోన్లో పరిచయం అయింది నాకు పాట పాడాలని అడిగినప్పుడు, దానికి 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చి ఓపిక ఉంటుందా అంటే 6 నెలల దాకా అక్కడ ఉండి నన్ను పాడించగలిగాడు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, చాలా క్లోజ్గా ఉన్నాం. అందుకే జగనన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు అన్న జగనన్న, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కరత చెందని వాడు, కపట మరిగని వాడు, ఎదురు దెబ్బలనేది ఏసారి ఉన్నాడు అన్న జగనన్న. కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులో జోరిగా బాధ తెలిసిన వాడు, బాబ పెరిగిన వాడు, ఈ అప్పారెడ్డి పల్లిలో నా ముందు నడిసినోడు, కోయిలమ్మ చిన్నిసిన కమ్మ నమ్మున జగనన్న పాట పాడటో, కోయిలమ్మ చిన్నిసిన కమ్మ నమ్మున జగనన్న పాట పాడటో, కోయిలమ్మ. కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులో నా జోరిగా బాధ తెలిసిన వాడు, బాబ పెరిగిన వాడు, కోయిలమ్మ చిన్నిసిన నమ్ముల పాట పాడటో, కోయిలమ్మ. ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కరత చెందని వాడు, కపట మరిగని వాడు, ఎదురు దెబ్బలనేది ఏసారి ఉన్నాడు. గర్వపడతా ఉన్నా. ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక మంచి మనసు ఉంటది. ప్రతి ఊరి బుడ్డోడు కూడా తప్పకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు తెస్తాడు. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో, నల్గొండ జిల్లాలో చండూరు ప్రాంతంలో గుండ్రపల్లి గ్రామం నుంచి, పేదతల్లి కడుపుల నుంచి వచ్చి నర్సిరెడ్డిగా, నర్సన్న, నల్లగొండ గద్దరుగా ఇన్ని పాటలు పాడుతున్నందుకు ఎక్కడ చూసినా అన్న 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 మీ పాట మాకు ఇష్టం అన్నప్పుడు కొండంత ఆశ, అండ అద్భుతంగా ఉంటుంది మాకు. ఇది అందరికీ ఉంటుంది. కానీ విషయం ఉన్న వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ఆనందంగా హక్కును చేర్చుకొని కూడా మీ ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మీ ఊరు యువత కోసం నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా, నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమప్పుల మాటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా, ఈ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, ఈ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, పుల్లెత్తలు తగనందే శిలలకు ఆకృతి పుట్టదుగా, పద పద పది పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినాలే చేకెరటౌనా నారరనారరి ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి చచ్చే మగని, పద 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 కరిమప్పుల మాటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేరు కదా. జై తెలంగాణ. అన్నా నిజంగా ధన్యవాదాలన్నా. నా కోరిక మేరకు వచ్చి ఈరోజు ఇంత టైం కేటాయించి ఒక 1/2 అవర్ అన్నారు, కానీ సుమారుగా 4 గంటల వరకు కూర్చున్నారు. నిజంగా నేను మీకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు చాలా సంతోషం. మా బిడ్డల్ని అందరినీ, మా కవులని, గాయకులని, మా చెల్లెలని, తమ్ముళ్ళని అందరికి కూడా